మా పార్టీ తరఫున సపోర్ట్ చేసినాం. నారా లోకేష్ గారు, మిమ్మల్ని నేను పర్సనల్గా వచ్చి మీ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు మీకు సంఘీభావం తెలిపిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని విధ్వంసాల మీద నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిని. ఎస్సీ మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద, రైతుల మీద, మహిళల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పోరాటం జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను. అలాంటి వ్యక్తిని నేను మీకు చిన్న సలహా ఇస్తున్నాను సార్. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ అనేటువంటి కాన్సెప్ట్, ప్రతిరోజు ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి కాన్సెప్ట్, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు ప్రయోగిస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రయోగాలు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అంతానికి మీరు వేసుకుంటున్నటువంటి ఇటుక అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. ఇది నేను చెప్పింది కాదు సార్, ఇది నేను చెప్పింది కాదు, పురాణాల నుంచి మనకు వస్తున్న నీతి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకోండి పుస్తకం, మిమ్మల్ని అది కాపాడుతుంది. లేదు మేము రెడ్ బుక్ పట్టుకుంటాం, మేము కత్తి పట్టుకుంటాం, కనపడిన వాళ్ళ లోపలేసేస్తాం, ఎస్పీలని, సిపిల్ని, పోలీసుల్ని, ఎంఆర్ఓల్ని, కలెక్టర్ని మొత్తాన్ని వాడుకుంటాం, వాళ్ళందరినీ రాజకీయంగా వాడుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, 2028 పెద్ద దూరం ఏం లేదు సార్, 50 సంవత్సరాలు ఏం లేదు. మీరు కళ్ళు మూసుకొని గిర్రమని ఒకసారి తిరిగి వచ్చారంటే 2028 వచ్చి ఆగుద్ది. 2028లో ఈ ప్యాషన్తోనే మీరు వెళితే మీరు అనుకోవచ్చు, ఏముందిలే ఎవడో శ్రావణ్ కుమార్ చెబితే ఏమైద్ది, శ్రావణ్ కుమార్ చెబితే ఏమన్నా ఆకాశం మీద పడుద్దా? ఏం పడదు. 144 సీట్లు మాకేమీ కాదు. మాకేమవుద్దండి, ఎవరైనా అనుకుంటే మాకేంటి, ప్రజలు మా వైపు ఉన్నారు. మాకు 164 సీట్లు ఉన్నాయి. మా వెనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మా వెనక కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించగలిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మా వెనక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందని. నేను చిన్నవాడినే కావచ్చు, లేకపోతే నాకు మీకు చెప్పే స్థాయి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, 151 సీట్లు నాకు ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత స్ట్రాంగ్ ముఖ్యమంత్రి అనుకున్న జగన్మోహన్ రెడ్డికే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన ప్రజలు సార్. అంత తక్కువ అంచనా మేమాకండి ప్రజల్ని. మీరు ఇడ్లీలో వేసుకునే కారపొడిని కూడా ప్రజలు గమనిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసాం, వంశీని అరెస్ట్ చేసాం, XYZని అరెస్ట్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసాం, ఇంకోటి మా చేతిలో మీడియా ఉందని అనుకుంటారేమో. 2028 గిర్రం తిరిగి వచ్చిందనుకోండి, ప్రజలు మీకు అధికారం తీసి కాసేపు పక్కన పెట్టారనుకోండి, తెలుగుదేశం పార్టీ అనేది, జనసేన అనేది ఒక చరిత్రంట అని చెప్పుకునే రోజులు నేను వింటా, ఖచ్చితంగా వింటా, నో డౌట్. అలాంటి పరిస్థితుల్లోకి మీ పార్టీలో రాకూడదు. మీరు పోతే పోయారు, మీ పార్టీలు పోతే పోయినాయి, సర్వనాశనం అయిపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ప్రజలు పోతారు సార్. ప్రజలకి నమ్మకం పోద్ది వ్యవస్థల పట్ల. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకి వ్యవస్థల పట్ల నమ్మకం పోయింది. కోర్టులన్నా నమ్మకం పోయింది, పోలీసులన్నా నమ్మకం పోయింది, తహసీల్దార్ అన్నా నమ్మకం పోయింది, కలెక్టర్ అన్నా నమ్మకం పోయింది. ఎవరికి ప్రజలకు అట్లా ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడంట. గత ప్రభుత్వంలో ఎవరెవరైతే ఏం చేశారో, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడో అందరినీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడంట. 2028 రాగానే అప్పుడు మొదలు పెడతారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడుని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నారా లోకేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, పవన్ కళ్యాణ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నాగబాబుని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, మనోహర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, వరుస పెట్టి సార్ మళ్ళీ రెడ్ బుక్ని అమలు చేసుకుంటా పోతే అల్టిమేట్గా 5.5 కోట్ల మంది ప్రజలకు నష్టం జరుగుతుందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళ కేసు ఒకటి, ఒక క్రైమ్ నెంబర్ 79/2023 అని సెక్షన్ 120B, 147, 148, 153, 307,
115, 109, 323, 324, 506 రెడ్ విత్ సెక్షన్ 149 అని చాలా సీరియస్ అఫెన్స్ ఒకటి కట్టారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలు పోలీసుల మీద రాళ్ళేశారు, చాలామందికి దెబ్బలు తగిలి పోలీస్ జీబులను తగలబెట్టారు, కొంతమంది పోలీసులు చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు, వారిని చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేది ఒక పెద్ద ఎలిగేషన్ తోటి ఒక పోలీసులు కేసు పెట్టారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయనటువంటి మీరు, అధికారంలో ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి అని భావించేటువంటి మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి కదా, చట్ట ప్రకారమే ప్రాసెస్ క్లోజ్ చేయించుకోవాలి కదా. మీ దగ్గర ముఖ్యమంత్రిగా అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీరే జడ్జిగా వ్యవహరించి మీ కేసును మీరే క్లోజ్ చేసుకుంటారా? మీ కేసుని మీరే ఎత్తేసుకునే అధికారం మీకుందా? మీ పోలీసులకు చెప్పి మీ మీద కేసును ఎత్తేసుకుంటారా? మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేస్తూ మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ ఇది. ఈ ఛార్జ్షీట్ని కోర్టు తిరస్కరించిన కారణంగా ఇప్పటివరకు కేసు క్లోజ్ అవ్వాలి. అదే కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఈ కేసు క్లోజ్ అయిపోయి ఇంచుమించుగా 6 నెలలు అయిపోయాయి. ఏమండి, ఇన్ని సెక్షన్స్ తోటి కేసు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మీ మీదున్న కేసుని ఎదుర్కోవటం మానేసి మీ మీదున్న కేసుని ఈ విధంగా పోలీసులతోటి క్లోజ్ చేసుకోవచ్చా? నేను చదువుతా. ది క్రైమ్ ఈజ్ ది ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ దట్ ఫైనల్ రిపోర్ట్ ఈజ్ బీయింగ్ ఫైల్డ్ బై ది పోలీస్ అండ్ ది సేమ్ ఈజ్ రిటర్న్. రిఫర్డ్ ఛార్జ్ షీట్ ఇన్ దిస్ క్రైమ్ అండ్ ది సేమ్ ఈజ్ హాస్ బీన్ రిటర్న్. రిఫర్డ్ ఛార్జ్ షీట్ అంటే కేసు క్లోజ్ చేస్తున్నట్టు. కేసు క్లోజ్ చేస్తున్నట్టు మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ని కోర్టు రిటర్న్ చేసింది. ఎందుకు రిటర్న్ చేసింది? మీరు వేయాల్సిన ఛార్జ్ షీట్ ఇక్కడ కాదు, మీరు కేసు క్లోజింగ్కి సాంకేతిక కారణాలు చూపించలేదు, సరైనటువంటి కారణాలు చూపించిన కారణంగా పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ని, రిఫర్ ఛార్జ్ షీట్ని కేసు కొట్టివేసి వెనక్కి పంపించిన కారణంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అలాగే ఉండిపోయింది. అదే లేకపోతే ఈ కేసు క్లోజ్ అయిపోయేదిగా. అంటే మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి షూరిటీ? మీకు మీరు షూరిటీ. ఎవరికి గ్యారంటీ? మీ అబ్బాయికి గ్యారంటీ. ఇంకో గ్యారంటీ ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడో లేదో నాకు తెలియదు కానీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు. పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్స్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను 8 సెక్షన్స్ తోటి కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది. సరే, కేసు కరెక్టా రైటా అనేది నేను దాని జోలు వెళ్ళను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా మీ మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవోని కేసు పెట్టమని కేసు పెట్టి ఆ కేసు గౌరవ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సమన్స్ ఇష్యూ చేసి అది సీసీ నెంబర్ 2/2024 అని గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు గుంటూరులో నుంచి అయ్యి ఆ కేసు 4th అడిషనల్ కోర్టుకి రిఫర్ అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు మొత్తాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్కండిషనల్గా విత్డ్రా చేసి పడేసి, అన్కండిషనల్గా. దీనికి గౌరవ న్యాయస్థానం